ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గల వారైన ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందురనెను. యోహాను సువార్త 13వ అధ్యాయము 35వ వచనము. సహోదరి సహోదరులారా, యేసయ్య ఇక్కడ తన శిష్యులతో మాట్లాడుతూ వారికి ఒక కొత్త ఆజ్ఞను ఇచ్చాడు. ఆయన వారిని ప్రేమించినట్లే వారును ఒకరినొకరు ప్రేమించాలనేదే ఈ ఆజ్ఞ. ఈ క్రొత్త ఆజ్ఞ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది యేసుక్రీస్తు శిష్యులు ప్రేమ కలిగి ఉండడం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. బైబిల్లో ప్రేమ అనేది చాలా ప్రధానమైన అంశం. యేసయ్య తాను ప్రేమించినట్లే తన శిష్యులు ఒకరినొకరు ప్రేమించుకోవాలని సూచించడం ద్వారా ఆయన ప్రేమకు ఒక ప్రమాణాన్ని చూపాడు. ఆయన ప్రేమ నిస్వార్థమైనది మరియు షరతులు లేనిది. తన శిష్యులను కూడా అదే విధంగా ప్రేమించమని ఆజ్ఞాపిస్తున్నాడు. ఇది క్రైస్తవులకు ముఖ్యమైన అంశం మరియు విశ్వాసులను ప్రపంచం నుండి ఇది వేరుగా ఉంచుతుంది. దీనిని బట్టే యేసుక్రీస్తు శిష్యులని ప్రపంచం మనల్ని గుర్తిస్తుంది. అనగా క్రైస్తవ సంఘంలోని ప్రేమ మరియు ఐక్యత ప్రపంచానికి సాక్ష్యంగా మారేంత స్పష్టంగా ఉండాలి. ఇది ఇతరులను క్రీస్తు వైపుకు ఆకర్షిస్తుంది. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము. ఏలే అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమయున్నది అని. ప్రియులారా, దేవుడు మనలను ఈలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడు దేవుణ్ణి ఎప్పుడూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీనివలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియో ఆయన మన యందు ఉన్నాడనియో తెలుసుకొనుచున్నాము. ఏలే అనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మీరు సమాధానమను బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. శరీరం ఒక్కటే, ఆత్మయు ఒకడే. ఆ ప్రకారమే మీ పిలుపు విషయమే ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుణ్ణి ద్వేషించిన ఎడల అతడు అబద్ధీకుడగును. తాను చూచిన తన సహోదరుణ్ణి ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడు. దేవుణ్ణి ప్రేమించువాడు తన సహోదరుణ్ణి కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము ఒకరినొకరము ప్రేమింపవలనని నీవు మమ్మను ప్రేమించినట్టే మేమును ఒకరినొకరము ప్రేమింపవలనని మేము ఒకరి ఎడల ఒకరము ప్రేమగల వారమైన ఎడల దీన్ని బట్టి మేము నీ శిష్యులమని అందరూ తెలుసుకొందురని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగి ఉంటూ సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారమై ప్రేమతో ఒకరినొకరము సహించుచు మేము పిలువబడిన పిలుపునకు తగినట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకునే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధీకుడగునని, తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమింపలేడని నీవు సెలవిచ్చావు గనుక మేము నిన్ను ప్రేమించుచు మా సహోదరులను కూడా ప్రేమించే వారంగా ఉండుటకు కృప చూపమని, నీ ఆజ్ఞలన్నింటినీ గైకొనే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.